హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్ ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్కి చేరువలో ఉంది. స్టోరీ నచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ. దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ 4. మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి రుద్ర, అభిరామ్ ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్ళిపోతారు. రుద్ర కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి రాగానే కార్తీక్ వర్మ రుద్రతో నీతో మాట్లాడాలి, ఫ్రెష్ అయ్యి త్వరగా రా అని చెప్పేసరికి అలాగే డాడ్ అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు. చెప్పండి డాడ్, మీరు నాతో మాట్లాడాలన్నారు అని రుద్ర అంటాడు. రుద్ర, నీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోవచ్చిందిగా. ఇటు బిజినెస్ అటు కాలేజీని నేను ఒక్కడినే హ్యాండిల్ చేయలేకపోతున్నాను. అప్పటికి మావయ్య నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అయినా మావయ్యకి కూడా ఒత్తిడి ఎక్కువవుతుంది. అందుకే అభిరామ్కి బిజినెస్ బాధ్యతలు అప్పచెప్పాలనుకుంటున్నాము. మీ చదువు పూర్తవ్వగానే నువ్వు ఎండీగా బాధ్యతలు తీసుకోవాలి అని కార్తీక్ వర్మ చెప్తాడు. అలాగే మీరు చెప్పినట్లుగానే నేను ఆ బాధ్యతలు తీసుకుంటాను. మీరు దాని గురించి ఏమీ టెన్షన్ పడకండి. ఇంకా 2 monthsలో మా స్టడీస్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు నేను ఎండీగా బాధ్యతలు తీసుకుంటాను అని అంటే, రుద్ర, ఇప్పటి వరకు కాలేజీకి ఎలాంటి మచ్చ లేకుండా కాపాడుకుంటూ వచ్చాను. నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు కూడా కాలేజ్ గౌరవాన్ని నిలబెడతావు అనుకుంటున్నాను అని కార్తీక్ వర్మ అంటాడు. తప్పకుండా నా బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తిస్తాను అని చెప్పి, ఓకే డాడ్, నాకు వర్క్ ఉంది, చేసుకోవాలి, వెళుతున్నాను అని పైకి లేవబోతుంటాడు. ఇంతలో మీనాక్షి ఫోన్ మాట్లాడుతూ, దేవాన్షి అక్కడ అంతా బాగానే ఉందిగా అని అడుగుతుంది. ఆ మాటలు విని పైకి లేవబోయిన రుద్ర అలాగే కూర్చుండిపోతాడు. బాగానే ఉంది అత్తయ్య, కానీ మీరు బాగా గుర్తొస్తున్నారు అని అంటుంది. అవునా, ఎప్పుడూ మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదుగా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. ధైర్యంగా ఉండు. మావయ్య కూడా ఇక్కడే ఉన్నారు. స్పీకర్ ఆన్ చేస్తున్నాను, మాట్లాడు అని అంటుంది. దేవాన్షి మాట్లాడుతూ, మావయ్య మీరు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చేసారా అని అడుగుతుంది. రుద్రతో మాట్లాడే పని ఉండటం వల్ల కొంచెం త్వరగా వచ్చాను. నువ్వు ఎలా ఉన్నావు తల్లి అక్కడ అని కార్తీక్ వర్మ అడుగుతాడు. కొత్త కదా మావయ్య, అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. కానీ నానమ్మ తాతయ్య మాత్రం నన్ను బాగా చూసుకుంటున్నారు అని దేవాన్షి చెప్తుంది. దేవాన్షి మాట్లాడుతుంటే రుద్ర వింటూ ఉంటాడు. కానీ తనని ఎలా ఉన్నావు అని కూడా అడగడు. అమ్మ దేవాన్షి, రుద్ర పక్కనే ఉన్నాడు, వాడితో కూడా మాట్లాడు అని కార్తీక్ వర్మ అంటాడు. ఏంటి డాడ్, నేనేం మాట్లాడతాను అని రుద్ర అంటాడు. దేవాన్షి నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదా బావా అని అనుకుంటుంది. అంతలోనే రుద్ర మాట్లాడుతూ, నీకు డ్రైవింగ్ నేర్పించడానికి అమ్మాయి వచ్చిందా అని అడుగుతాడు. వచ్చింది బావా అని దేవాన్షి అంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. ఈ 1 monthలో స్కూటీ నడపడం నేర్చుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా దాని మీదే వెళ్ళు. ఎవరి హెల్ప్ కోసం చూడకు, అర్థమయ్యిందా అని రుద్ర వార్నింగ్లా చెప్తాడు. ఇంతలో మీనాక్షి ఫోన్ తీసుకుని, అదేదో కొంచెం ప్రేమగా చెప్పొచ్చుగా, దాన్ని కొట్టినట్లు మాట్లాడుతున్నావు అని అంటుంది. అమ్మ, నాకు ఇలాగే మాట్లాడడం వచ్చు, అందుకే మాట్లాడమని నాకు
ఫోన్ ఇవ్వకూడదు అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఏంటండి వీడు, పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఇలాగేనా మాట్లాడేది? ఇలా అయితే ఎలా అని మీనాక్షి అంటుంది. రుద్ర ఇంకా దేవాన్షిని చిన్నపిల్లలాగే చూస్తున్నాడు. ఇప్పుడు దూరంగా ఉంటుందిగా, తన విలువ తెలుసుకుంటాడులే అని కార్తీక్ వర్మ అంటాడు. మా చెల్లి శివాని ఇంట్లో లేరా, కనిపించలేదు అని అడుగుతాడు. నీ ముద్దుల కూతురికి ఏదో షాపింగ్ చేయాలంట, అందుకే అత్తగారిని కాబోయే మొగుడిని తీసుకుని బయటికి వెళ్ళింది అని అంటుంది. రుద్ర రూమ్లోకి వెళ్ళి వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. బయట మాత్రం అందరి ముందు మాట్లాడటానికి ఇష్టం లేనట్టు నటించి ముందుగా దేవాన్షిని చూడటానికి ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. తను రూమ్లో కనిపించదు. తను రూమ్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ మేము తనని చూస్తామని చెప్పాముగా అని రుద్ర అనుకుంటాడు. రుద్రకి దేవాన్షి అంటే ఇష్టం లేదు. కానీ దేవాన్షి మాత్రం ఈయనగారు చెప్పినట్లే వినాలి, చెప్పిందే చేయాలి. అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుందిగా, అందుకే బయటికి వెళ్ళిందేమో. రూమ్లో ఉండి మాట్లాడొచ్చుగా. తనకి ఒక టైం చెప్పాను, ఆ టైంకి రూమ్లో ఉండాలిగా అని అనుకుంటూ చిరాకు పడిపోతూ ఉంటాడు. ఫోన్ మాట్లాడడం అయ్యిందా లేదా అని బయటకు వచ్చి చూస్తాడు. ఇంకా అప్పుడే వచ్చిన శివాని, కాత్యాయిని, అభిరామ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. రుద్ర కోపంతో అక్కడికి వచ్చి, ఏంటమ్మా గోల, అయినా గంట నుంచి మాట్లాడుతున్నావు. ఇలా ఎక్కువసేపు మాట్లాడితే అదే అలవాటు అయ్యి రేపు చదవడం మానేస్తుంది అని ఫోన్ తీసుకుని కట్ చేస్తాడు. ఎందుకే శివాని అంత గట్టిగా అరిచావు? నెమ్మదిగా మాట్లాడొచ్చుగా. చూడు, వాడికి కోపం తెప్పించావు అని మీనాక్షి అంటుంది. రుద్ర రూమ్లోకి వెళ్ళి మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తాడు. దేవాన్షి ఫోన్ కట్ అవ్వడంతో దిగులుగా వచ్చి బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తుంది. దేవాన్షిని చూడగానే రుద్రకి మనశ్శాంతిగా ఉంటుంది. ఒక్క నిమిషం తనని చూడగానే వెంటనే మళ్ళీ వర్క్ చేసుకుంటాడు. తను బాధగా ఉందా, ఎలా ఉంది అని ఏమీ పట్టించుకోడు. దేవాన్షి కనిపించిందిగా, ఇంకా ఏం జరిగినా నాకెందుకు అన్నట్టు వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అభిరామ్ లోపలికి వస్తాడు. నువ్వు కాలేజీ నుంచి త్వరగా వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళావు అని రుద్ర అభిరామ్ని అడుగుతాడు. అమ్మ ఫోన్ చేసింది, శివానికి ఏదో షాపింగ్ చేయాలంటే తీసుకెళ్ళడానికి రమ్మంది అని అభిరామ్ అంటాడు. ఇప్పుడు షాపింగ్ ఏంటి, ఫంక్షన్స్ ఏమీ లేవుగా అని రుద్ర అడుగుతాడు. ఫస్ట్ డే కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ ఉంటుందిగా, అందుకే హాఫ్ శారీ కావాలని తీసుకువెళ్ళింది. అమ్మ శివానికి, దేవాన్షికి ఇద్దరికీ హాఫ్ శారీ తీసుకుంది. నేను ఇప్పుడు అడిగానా ఇద్దరికీ తీసుకుందా అని రుద్ర అంటాడు. అడగలేదు, నేనే మామూలుగా చెబుతున్నాను. అవును బావా, ఎప్పుడో చిన్నప్పుడు మెచ్యూర్ ఫంక్షన్కి వీళ్ళని లంగా ఓణీలో చూసాము, ఆ తర్వాత ఎప్పుడూ చూడలేదు కదా అని కావాలనే అభిరామ్ అంటాడు. ఇంకా మాట్లాడింది చాలు, వెళ్ళి వర్క్ ఉందిగా చేసుకో అని రుద్ర అంటాడు. ఇప్పటి వరకు చిన్నపిల్లలా ఉన్నవారు హాఫ్ శారీ వేసుకోగానే పెద్దవాళ్ళు అయిపోతారా ఏంటి అని అనుకుంటూ రుద్ర వర్క్ చేసుకుంటూ ఉంటాడు. రుద్ర చాలా మంచివాడు, చాలా తెలివైనవాడు. ఒక్క జాహ్నవి విషయంలో మాత్రం తాను చేసేదే కరెక్ట్ అని అనుకుంటాడు. జాహ్నవి రుద్రని అంత బాగా మాయ చేస్తుంది. కానీ జాహ్నవి ఎంత కవ్వించినా తను మాత్రం ఎప్పుడూ లిమిట్స్ దాటలేదు. వాళ్ళ విషయాన్ని రుద్ర చాలా సీక్రెట్గా ఉంచుతాడు.
రుద్ర దేవాన్షిని చిన్నపిల్ల అనుకుంటాడు. జాన్వి చెప్పిన మాయమాటలకు అదే నిజమైన ప్రేమ అనుకుంటూ ఉంటాడు. రుద్ర ఎలాంటివాడో తెలిసిన జాన్వి రుద్ర దగ్గర చాలా పద్ధతి గల అమ్మాయిగా ప్రవర్తిస్తుంది. ఇలా రోజులు గడిచిపోతాయి. దేవాన్షి, శివాని కాలేజ్కి వెళ్ళే టైం కూడా వస్తుంది. ఒకరోజు కాత్యాయిని రుద్ర దగ్గరికి వచ్చి, రుద్ర, దేవాన్షికి లంగా ఓణి తీసుకున్నాను. అది తీసుకెళ్ళి దేవాన్షికి ఇచ్చి రావాలి. నువ్వు నా మాట కాదనవని నిన్ను అడుగుతున్నాను అని అంటుంది. అత్తయ్య, అభిరామ్ ఉన్నాడుగా, వాడిని తీసుకెళ్ళమనొచ్చుగా అని రుద్ర అంటే, లేదు రుద్ర, వాడిని బిజినెస్ పని మీద మావయ్య ఊరు తీసుకెళ్తున్నారు. అందుకే నిన్ను అడుగుతున్నాను అని అంటుంది. వాళ్ళ అత్త మాట కాదనలేక, సరే అత్తయ్య, తీసుకువెళ్తాను అంటాడు. కాత్యాయిని బయటికి వచ్చి మీనాక్షితో ప్లాన్ సక్సెస్ అని బొటనవేలు చూపిస్తుంది. నేను చెప్పానుగా కాత్యాయిని, వాడు నువ్వు అడిగితే కాదనడు అని అంటుంది. లంగా ఓణి, జ్యువెలరీ బ్యాగ్లో పెట్టి రుద్రకి ఇస్తారు. రుద్ర ముందు వెళ్ళను అంటాడు కానీ తనకి తెలియకుండానే అక్కడికి వెళ్ళడానికి చాలా ఉత్సాహంగా ఉంటాడు. మార్నింగ్ త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా ఎవరూ లేవకముందే బయలుదేరుతాడు. దారి మధ్యలో ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు. డైరెక్ట్గా కారు ఊరిలో ఇంటి ముందు ఆపుతాడు. రుద్ర వస్తున్నట్లు దేవాన్షికి ఫోన్ కూడా చేయడు. ఇంట్లో వాళ్ళు కూడా సర్ప్రైజ్ ఇవ్వాలని దేవాన్షికి చెప్పరు. కాలేజ్ స్టార్ట్ అవుతుందని దేవాన్షికి వాళ్ళ నానమ్మ గోరింటాకు పెడుతుంది. ఎందుకు నానమ్మ ఇదంతా అని దేవాన్షి అడుగుతుంది. ఎందుకు అని అడుగుతావేంటి? ఫస్ట్ రోజు ఏదో పెసర్ పార్టీ ఏదో ఉంటుందంటగా, అందరూ అందంగా రెడీ అయి వస్తారంటగా, అందుకే మా దేవాన్షి కూడా అందంగా కనిపించాలని అని సత్యవతి అంటుంది. అది పెసర్ పార్టీ కాదు నానమ్మ, ఫ్రెషర్స్ పార్టీ. అయినా ఇదంతా నీకు ఎవరు చెప్పారు అని అడుగుతుంది. సూర్య చెప్పాడు అని సత్యవతి చెప్తుంది. ఇంతలో రుద్ర లోపలికి వస్తాడు. రుద్రని చూడగానే దేవాన్షికి సంతోషంలో కాలు చెయ్యి ఆడదు. తను అసలు ఊహించలేదు రుద్ర అక్కడికి వస్తాడని. ఇంకా ఆనందంతో గబగబా లేచి పరిగెత్తుకుంటూ వస్తుంది. బావా, నువ్వేంటి ఇక్కడ, రా లోపలికి అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెడుతుంది. చాలా సంతోషపడుతుంది. వాటర్ తీసుకొస్తుంది. చాలా హడావిడి చేస్తుంది. నానమ్మ, బావకి భోజనం పెట్టు. ఆగు బావా, ఈ గోరింటాకు కడిగేసి వచ్చి భోజనం పెడతాను అని వెళ్తుంటే రుద్ర దేవాన్షి చేయి పట్టుకుని ఆపి, దేవాన్షి, నేనిప్పుడు వెళ్ళిపోవాలి. అత్తయ్య నీకు ఇదిచ్చి రమ్మన్నారు, అందుకే వచ్చాను అని బ్యాగ్ ఇస్తాడు. దేవాన్షి సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోతుంది. బావా, ఇప్పుడేగా వచ్చావు, ఈరోజు ఉండి రేపు ఉదయమే వెళ్ళిపోదువు అని బ్రతిమాలుతుంది. రుద్ర పైకి లేచి దేవాన్షి 2 చేతులు పట్టుకుని, ప్లీజ్ అర్థం చేసుకో దేవాన్షి, నేను వెళ్ళాలి అని చెప్తాడు. బాబు, ఉదయం ఎప్పుడు బయలుదేరావో, మళ్ళీ వెంటనే నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయడం మంచిది కాదు అని సత్యవతి అంటుంది. లేదు అమ్మమ్మ, బయట కారులో నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు వాడే డ్రైవింగ్ చేస్తాడు. భయపడకండి, నేను వెళ్తున్నాను దేవాన్షి అని రుద్ర అంటాడు. దుఃఖాన్ని అంతా పంటి కింద అదిమిపెట్టి బావకి బాయ్ చెప్తుంది. రూమ్లోకి వెళ్ళి కనీసం నేను ఎలా ఉన్నాను అని కూడా అడగలేదు. బావకి నేను అక్కడ లేకపోవడం కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టుంది అని ఏడుస్తుంది. రుద్ర వచ్చి కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేయమంటాడు. అదేంట్రా వెంటనే వచ్చేసావు, ఈ నైట్కి ఇక్కడ ఉండొచ్చుగా అని రుద్ర ఫ్రెండ్ అడుగుతాడు. ఇప్పుడు దేవాన్షి నేను వెళ్ళిపోతున్నానని ఖచ్చితంగా ఏడుస్తుంది. ఒకవేళ ఉన్నా కూడా రేపు కూడా ఏడుస్తుంది. రేపు తనకి కాలేజీ మొదటి రోజు. తను ఏడవటం నాకు ఇష్టం లేదు.
మమ్మల్ని వదిలి ఎప్పుడూ ఉండలేదుగా, అందుకే బాధపడుతుంది అని రుద్ర అంటాడు. మొదటిసారి దేవాన్షిని లంగా ఓణీలో చూసిన రుద్ర పరిస్థితి ఏంటి? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.